ఒక ప్రశాంతమైన గ్రామంలో దుర్గాదేవి ఆలయముండేది. ప్రతీ శుక్రవారం అది బంగారు దీపాలతో మరియు గొప్ప కానుకలతో ప్రకాశిస్తుంది. అయినప్పటికీ నిజమైన భక్తి సంపద నుండి రాదు. ఒక పేద వితంతవు ఆనందికి ఏమీ లేదు. స్వీకృలేవు, పువ్వులు లేవు, డబ్బు లేదు. ఆమె ఇంట్లోని దొరికినదంతా ఒక్క నిమ్మకాయ మాత్రమే. చిన్న జ్వాల దేవత ముందు మినుకుమినుకుమంటుండగా కొందరు నవ్వుతూ ఈ చిన్న దీపం వల్ల ఉపయోగమేమిటి అని అడిగారు. కాని పూజారి మెల్లగా నిజమైన భక్తి 100 బంగారు దీపాలకంటే ప్రకాశవంతంగా మంటుంది అని అన్నాడు. తుఫాను చెలరేగడంతో అన్ని బంగారు దీపాలు ఆరిపోయాయి. అయినప్పటికీ ఒక జ్వాల బలంగా ఉంది. ఆనంది యొక్క చిన్న నిమ్మకాయ దీపం. రాత్రి నిశ్శబ్దంలో దేవత కనిపించింది. నా బిడ్డ, ఆమె చెప్పింది, నీ వినయపూర్వకమైన నిమ్మకాయ దీపం చీకటిని ఎదుర్కోవడానికి శక్తిని కలిగి ఉంది. ఈరోజు నుండి నిమ్మకాయ దీపాలను విశ్వాసంతో వెలిగించేవారందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఆనందంతో కన్నీళ్లు నిండిపోయాయి. దేవత ప్రేమను విలువైనదిగా భావిస్తుందని గ్రామస్థులు తెలుసుకున్నారు. సంపదలు మరియు ఆ రోజు నుండి నిమ్మకాయ దీపము ఆశ, స్వచ్ఛత మరియు భక్తికి చిహ్నంగా మారింది.